వెల్కమ్ టు T1 అకాడమీ. T1 అకాడమీ క్లాసెస్లో భాగంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. మరి అందులో భాగంగా మనం ఇప్పుడు ముఘల్ ఎంపైర్కి సంబంధించిన అన్ని రకాలమైన క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. మరి ఫైనల్గా ముఘల్ ఎంపైర్ టాపిక్ ముగించే ముందు 1707 ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత లేటర్ ముఘల్స్ పీరియడ్లో అసలు ముఘల్ ఎంపైర్ అనేది ఎలా డిసింటిగ్రేట్ అయింది, మరి వాటి మీద వచ్చిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ గురించి ఈరోజు క్లాస్లో మాట్లాడుకుందాం. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. యూపీఎస్సి సిడిఎస్ వాళ్ళలో అడిగిన క్వశ్చన్ ఇది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ నెంబర్ 1 ఏమిచ్చాడు? మహమ్మద్ షా వాజ్ ద ఫస్ట్ ముఘల్ రూలర్ టు ప్యాట్రనైజ్ ఉర్దూ. మహమ్మద్ షా రూలింగ్ టైం పీరియడ్ ఇచ్చాడు. ఆయన ఏం చెప్తున్నాడు? మొత్తం ముఘల్ రాజులలో ఉర్దూని అఫీషియల్ లాంగ్వేజెస్ లాగా ప్రకటించి దాన్ని చూసుకున్న రాజు మహమ్మద్ షా అని చెప్పి ఇచ్చాడు. కరెక్టా? మరి ఎస్, ఇది కరెక్ట్. ఎందుకు? ఔరంగజేబ్ కాలం వరకు ముఘలుల యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి? పర్షియన్. ఇట్స్ పర్షియన్. ఓకే, రైట్. సెకండ్ స్టేట్మెంట్, మాలిక్ మహమ్మద్ జైసీ రోట్ ఫేమస్ ఎపిక్ పద్మావత్ ఇన్ హిందీ. ఇది కరెక్టా? ఎస్, మాలిక్ మహమ్మద్ జైసీ రోట్ ఏ ఫేమస్ ఎపిక్ కాల్డ్ పద్మావత్ ఇన్ హిందీ అనేది కరెక్టే. కాకపోతే హిందీకి సంబంధించి ఉపభాష ఉంటుంది అవధి అని. ఆ అవధిలో ఇది రాయడం జరిగింది. కొన్నిసార్లు ఎగ్జామ్లో హిందీ ప్లేస్లో అవధి అని కూడా ఇస్తాడు. అప్పుడు కూడా ఈ స్టేట్మెంట్ కరెక్టే అవుతుంది. మన దీపికా పదుకునే రణ్వీర్ సింగ్ సినిమా వచ్చింది కదా పద్మావతి. ఎస్, దానికి కూడా ఈ మాలిక్ మహమ్మద్ జైసీ రాసిన పద్మావత్ అనే ఎపిక్ నుంచే మేము తీసుకొని సినిమా తీసామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఓకే, సో మరి ఇందులో ఇంకొక స్టేట్మెంట్ ఉంది. ఏంటది? బేసిక్గా ఈ మాలిక్ మహమ్మద్ జైసీ అనేటైనా ఒక సూఫీ సెయింట్ అండి. హీ ఈజ్ ఏ సూఫీ సెయింట్. ఒరిజినలీ దీన్ని పర్షియన్ లాంగ్వేజ్కి సంబంధించిన నస్తాలిక్ స్క్రిప్ట్లో దీన్ని రాయడం జరిగింది. మహమ్మద్ జైసీ రోట్ దిస్ ఫేమస్ ఎపిక్ ఆఫ్ పద్మావత్ ఫస్ట్ ఇన్ పర్షియన్ లాంగ్వేజ్కి సంబంధించిన నస్తాలిక్ స్క్రిప్ట్లో రాయడం జరిగింది. ఈ స్క్రిప్ట్ ఔరంగజేబుకి కూడా పర్సనలీ బాగా వచ్చిన స్క్రిప్ట్ అండి. ఓకే, ఈ స్క్రిప్ట్ మీద కూడా క్వశ్చన్స్ వచ్చాయి, అందుకే దీని గురించి ఇక్కడ చెప్తున్నాను. ఓకే, రైట్. సో మరి రెండు స్టేట్మెంట్లు కరెక్టే కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ వాజ్ ద లాస్ట్ ముఘల్ ఎంపరర్ టు సిట్ ఆన్ మయూర్ సింహాసన్? మయూర్ సింహాసన్ అంటే మనం ఇక్కడ పికాక్ థ్రోన్ అంటాం కదా. ఎస్, నార్త్ ఇండియాలో వాళ్ళు దాన్ని మయూర్ సింహాసన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. మరి అప్పుడప్పుడు యూపీఎస్సి హిందీ టెర్మినాలజీస్ అలాగే వాడేస్తూ ఉంటుంది కొన్నిసార్లు. సో అందులో భాగంగా ఇక్కడ మయూర్ సింహాసన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మయూర్ సింహాసన్ అన్న, పికాక్ థ్రోన్ అన్న, ఇంగ్లీష్లో పికాక్ థ్రోన్ అంటాం కదా. ఎస్, మరి దీన్ని పర్షియన్లో ఏమంటారో తెలుసా? కొన్నిసార్లు ఈ రెండు ఇవ్వకుండా పర్షియన్లో తఖ్తై తౌస్ అంటారు. మరి ఆ తఖ్తౌ తైస్ అని కూడా ఇచ్చేస్తూ ఉంటారు ఎగ్జామ్లో. తఖ్తై తౌస్. ఓకే, పికాక్ థ్రోన్ ఈస్ కాల్డ్ యాజ్ తఖ్తై తౌస్ ఇన్ పర్షియన్. ఓకే, సో మరి హూ ఇస్ ద లాస్ట్ మొఘల్ ఎంపరర్ టు సిట్ ఆన్ ఇట్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ కాన్సెప్ట్ ఏంది? నాదిర్ షా. నాదిర్ షా అనే ఇరాన్ రాజు 1739లో వచ్చి మన ఇండియాని అటాక్ చేసి ఢిల్లీని ప్లండర్ చేసినప్పుడు దీన్ని ఎత్తుకపోతాడు కదా. ఎస్, మరి 1739లో ఆ టైంలో ముఘల్ ఎంపైర్లో ఉన్న రాజు ఎవరో తెలిస్తే ఆన్సర్ తెలిసినట్టే కదా. నాదిర్ షా వచ్చినప్పుడు ముఘల్ రాజు ఎవరు? మహమ్మద్ షా కదా. ఎస్, మరి మహమ్మద్ షా 1719 నుంచి 1748 వరకు ఆయనే ఉండే. మరి ఆ మహమ్మద్ షా పీరియడ్లోనే నాదర్ షా వచ్చి దీన్ని తీసుకెళ్ళిపోయాడు కాబట్టి దెన్ మహమ్మద్ షా విల్ బికమ్ ద లాస్ట్ రూలర్ టు సిట్ ఆన్ ద పికాక్ థ్రోన్. ఓకే, నాదిర్ షా వచ్చినప్పుడు కోహినూర్ డైమండ్ తీసుకుపోయాడు, పికాక్ థ్రోన్ తీసుకుపోయాడు. అట్లనే కొన్ని బుక్స్లో 3 crores మనీ అంటారు, కొన్ని బుక్స్లో 100 crores మనీ అంటారు. ఈ ఫిగర్ అడిగారు కానీ పికాక్ థ్రోను అండ్ కోహినూర్ డైమండ్ అలాగే లంసమ్ అమౌంట్ తీసుకెళ్ళిండి అని చెప్పి గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ఓకే, మరి నాదిర్ షా ఇరాన్కి సంబంధించిన రాజు కదా. ఎస్, హీ బిలాంగ్ టు ఇరాన్. ఓకే, రైట్. అసలు ఎస్, ఇది నెక్స్ట్ వచ్చే క్వశ్చన్లో డిస్కస్ చేద్దాం. అసలు నాదిర్ షా ఎందుకు అటాక్ చేసిండు ఇండియా అనేది. రైట్, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. How did
ద ముఘల్ ఎంపరర్ జహందర్ షాస్ రీన్ కమ్ టు అన్ ఎండ్. జహందర్ షా, బహదూర్ షా తర్వాత వచ్చింది జహందర్ షానే కదా. ఎస్, మరి ఆ బహదూర్ షా తర్వాత జహందర్ షా వచ్చిండు. మరి ఈయన రూల్ అనేది సడన్ గా ఎట్లా ముగిసిపోయింది అని చెప్పి అడుగుతున్నాడు. ఈ బహదూర్ షా టైంలో, జహందర్ షా టైంలో వాళ్ళ వాజిర్ చాలా ఫేమస్ కదా. ఎస్, వాజిర్స్ అందరూ ఆ టైంలో చాలా ఫేమస్ ఉండేటోళ్ళు. అంటే ఒక రకంగా దే ఆర్ ద కింగ్ మేకర్స్. ఒక బహదూర్ షా తర్వాత నుంచి, అంటే నెక్స్ట్ ఆఫ్టర్ బహదూర్ షా దీస్ వాజిర్స్ హ్యావ్ బికమ్ ద కింగ్ మేకర్స్. మరి బహదూర్ షా టైంలో అసలు వాజిర్ ఎవరు? జుల్ఫికార్ ఖాన్ కదా. ఎస్, మరి ఈయన జహీందర్ షా టైంలో కూడా జుల్ఫికార్ ఖానే. ఓకే, రైట్. మరి హీ వాజ్ డిపోజ్డ్ బై హిస్ వాజిర్ అనేది కరెక్టా? కాదు కదా. ఎస్, జహేందర్ షాకు వాజిర్కి పెద్దగా గొడవలేం లేవండి, చంపేసి అంత గొడవలేమి లేకుండే. ఓకే, సో హీ డైడ్ డ్యూ టు స్లిప్ వైల్ క్లైంబింగ్ డౌన్ స్టెప్సా? ఇది కాదు. ఇది ఎవరు? హుమాయూన్ కదా. ఎస్, హీ వాజ్ డిఫీటెడ్ బై హిస్ నెఫ్యూ ఇన్ ఏ బ్యాటిలా. ఎస్, దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. జహేందర్ షా బేసిక్గా ఆయనకు ఔరంగజేబ్ తర్వాత వచ్చిన బహదూర్ షాకి కొంచెం గవర్నెన్స్, అడ్మినిస్ట్రేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంటుండే. జహేందర్ షా అట్లా కాదు. హీఈస్ కాల్డ్ యాజ్ అన్ఫిట్ ఫర్ గవర్నెన్స్. ఓకే, బేసిక్గా ఆయన రాజ్యాధికారంలోకి రావడానికి కూడా హెల్ప్ చేసింది బహదూర్ షా యొక్క వాజిర్ అయిన జుల్ఫికార్ ఖాన్. ఓకే, మరి తర్వాత నెఫ్యూ వీళ్ళ తమ్ముడు కొడుకుతో యుద్ధం జరుగుతుంది, ఫారూక్ సయర్. మరి ఫారూక్ సయర్ ఇతన్ని యుద్ధంలో ఓడిపేస్తాడు. 1713లో ఫారూక్ సయర్ ఇతన్ని యుద్ధంలో ఓడిపోయడం జరుగుతుంది. ఓకే, జహేందర్ షాని పీపుల్ లివ్డ్ మోరాన్ అని చెప్పి కూడా పిలిచే వాళ్ళు. మోరాన్ అనేది ఏంటో మీరు గూగుల్లో టైప్ చేసి చూడండి. ఓకే, రైట్. నా ఆన్సర్ ఇస్ సి అండి. యూపీఎస్సి 2003లో అడిగిన క్వశ్చన్. ఓకే, రైట్. నా కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which of the following Mughal emperors granted duty-free trading facilities to the English in Bengal? ఒక రకంగా ఇండియాలో బెంగాల్లో ముఘల్ డామినేషన్ అనేది స్టార్ట్ కావడానికి ఇది ఒక తొలి మొట్టిగా చూస్తారు. ఓకే, సో మరి ఎవరు డ్యూటీ ఫ్రీ ఇచ్చారు అంటే ట్యాక్సెస్, డ్యూటీస్ ఏమీ కట్టకుండా వాళ్ళ గూడ్స్ని ఫ్రీగా ట్రేడ్ చేసుకునే ఫెసిలిటీని ఇంగ్లీష్ వాళ్లకు ఆర్ బ్రిటిషర్స్కి కల్పించిన ముఘల్ కింగ్ ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. డ్యూటీ ఫ్రీ ట్రేడ్ కోసము వీళ్ళు ప్రతి ఇయర్ 3000 రూపీస్ కడితే సరిపోయేది, జస్ట్ 1 ఇయర్కి. ఓకే, ఇక ఎంతైనా ఏ ట్యాక్సెస్ లేకుండా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ బ్రిటిష్ వాళ్ళు చేసుకోగలిగారు. మరి ఇది ఎప్పుడు వచ్చింది? బేసిక్గా 1717లో అప్పటి ముఘల్ రూలర్ అయిన ఫారూక్ సయర్ ఈ డిక్రీని ఇవ్వడం జరిగింది. ఫారూక్ సయర్ హ్యాస్ ఇష్యూడ్ ఏ డిక్రీ ఇన్ విచ్ హీ గ్రాంటెడ్ డ్యూటీ ఫ్రీ ట్రేడింగ్ ఫెసిలిటీస్ ఫర్ ఇంగ్లీష్ ఇన్ బెంగాల్. బెంగాల్ ప్రావిన్స్ మొత్తంలో ఎలాంటి ట్యాక్సెస్ కట్టకుండా, అంటే జస్ట్ 1 ఇయర్కి 3000 కడితే చాలు, ఇది కాకుండా ఇక ఎంత చేసుకున్నా ఏం పర్లేదు, ఏమి వేయకుండా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు అని చెప్పి ఫారూక్ సయర్ దీన్ని ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. Now coming on to the next question. A group of units and ladies dominated in the government under. కింద ఇచ్చిన 4 ముఘల్ రాజుల పీరియడ్లో ఏ రాజు పీరియడ్లో యూనిట్స్ కానీ లేడీస్ కానీ గవర్నమెంట్ని డామినేట్ చేశారని చెప్పి అడుగుతున్నాడు. యూనిట్స్ అంటే ఏం లేదండి, క్యాస్ట్రేషన్ జరిగిన మగవాళ్ళు, అంటే పురుషాంగం తీసేస్తారు కదా. ఎస్, దట్ ఈస్ యూనిట్స్. ఓకే, సో మరి వాళ్ళు అండ్ వీళ్ళకు ట్రాన్స్జెండర్స్కి తేడా ఉందండి. యూనిట్స్ అండ్ ట్రాన్స్జెండర్స్ ఆర్ నాట్ సేమ్, రెండు వేరే. ఓకే, సో అండ్ లేడీస్ డామినేటెడ్ ఇన్ ద గవర్నమెంట్ అండర్ హూమ్ అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి: మహమ్మద్ షా, అహ్మద్ షా, ఆలంగీర్, షా ఆలం II. మరి ఎవరి టైంలో ఇది జరిగింది అంటే మహమ్మద్ షా ఆర్ మహమ్మద్ షా రంగీలా టైంలో. ఎందుకంటే ఈయనకు అసలుకే గవర్నెన్స్ మీద ఇష్టం ఉండకపోతుండే. ఈయన యానిమల్ ఫైట్స్ని చూడడము, లేకపోతే ఆయనకు ఇష్టమైన డ్యాన్స్ ఉంది కదా, ఎస్, ఆ దర్బార్ మొత్తము డ్యాన్స్ చేసుకుంటా కూర్చుండడము, ఇవన్నీ చేసేవాడు. మరి ఆ టైంలో ఈయనకు బ్యూటీ, ఆడవాళ్ళ మీద కూడా వైన్, బ్యూటీ మీద బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుండే. అసలు అడ్మినిస్ట్రేషన్ మీద కొంచెమైనా పట్టింపు ఉండకపోతుండే.
సో మరి అందువల్ల ఆ టైంలో ఏ గ్రూప్ ఆఫ్ యూనిట్స్ అండ్ లేడీస్ డామినేటెడ్ ద ముఘల్ దర్బార్ డ్యూరింగ్ మహమ్మద్ షా. ఓకే, ఇది ఒక్కసారి పాయింట్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఏపీఎస్సిలో మనం యునైటెడ్గా ఏపీలో ఉన్నప్పుడు ఏపీఎస్సిలో చాలాసార్లు క్వశ్చన్ వచ్చింది, మరి తర్వాత తెలంగాణలో రిపీట్ కాలేదు. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ వన్స్ అగైన్ ఆల్సో. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ బహదూర్ షా జఫర్? బహదూర్ షా జఫర్ అంటే లాస్ట్ ముఘల్ ఎంపరర్ కదా. ఎస్, మరి ఆయనకు సంబంధించి కింద ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది కరెక్ట్ కాదు అంటున్నాడు. ఏది కరెక్ట్ అని అడగలే, ఏది కరెక్ట్ కాదు అని చెప్పి అడుగుతున్నాడు. విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. హీ వాజ్ అన్ ఎంపరర్ వితౌట్ అన్ ఎంపైర్. కరెక్టే కదా. జస్ట్ ఢిల్లీ, షహజానాబాద్, రెడ్ ఫోర్ట్ ఉన్న ఏరియా ఉంది కదా, ఎస్, అది మాత్రమే ఆయన కంట్రోల్ ఉంటుండే, ఒక 20 కిలోమీటర్లేమో. మరి దాన్ని ఎవరైనా ఎంపైర్ అంటారా? అనరు కదా. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఇబ్రాహిం జాక్ అండ్ అసదుల్లా ఖాన్ గాలిబ్ వేర్ ఇస్ పోయట్రీ టీచర్స్? ఎస్, ఈయనకు పోయట్రీ అంతా నేర్పించింది ఈ గాలిబేనండి, మిర్జా గాలిబ్ ఆర్ అసదుల్లా ఖాన్ గాలిబ్ అండ్ ఇబ్రాహిం జాక్. మరి ఇది కూడా కరెక్టే. అండ్ హసన్ అస్కరీ వాజ్ హీ స్పిరిచువల్ గైడ్. ఎస్, ఈయనకు స్పిరిచువాలిటీ మీద ఇంట్రెస్ట్ ఉంటుండే, ఎందుకంటే రాజ్యం ఎలాగో లేదు, మరి టైంపాస్ కావాలి కదా, ఏదో ఒకటి చేయాలి కదా, రైట్. సో ఇది కరెక్టే. హీ రిసీవ్డ్ లెస్ దాన్ 1 lakh rupees యాజ్ పెన్షన్ ఫ్రమ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి చివర్లో లేటర్ మొఘల్స్ పెన్షన్ తీసుకొని వాళ్ళు ఇచ్చిన పెన్షన్ మీద బతికే కాలంకి వచ్చేశారు. మరి అందులో ఈయనకు 1 lakh rupees కన్నా తక్కువ పెన్షన్ ఇచ్చింది ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పి అంటున్నారు. ఇది కరెక్టా? కాదండి, ఇది తప్పు. ఎందుకంటే బహదూర్ షా జఫర్కి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఎగ్జాక్ట్గా 1,00,000 రూపాయలు అప్పట్లోనే పర్ మంత్ అండి, పర్ మంత్ 1 lakh rupees పర్ మంత్ పెన్షన్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఆయనకు ఎస్టేట్స్ ఉంటుండే కదా, ఎస్, వాటి మెయింటెనెన్స్కి 15 lakh rupees అండ్ ఇక ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ కోసము ఒక 1,000 rupees కూడా ఇవ్వడం జరిగింది. సో కరెక్ట్గా 1 lakh ఇచ్చారు, లెస్ దాన్ 1 lakh కాదు. సో ఈ స్టేట్మెంట్ తప్పు. మరి మనకు నాట్ కరెక్ట్ అని అనేది ఇచ్చిండు కాబట్టి సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అబౌట్ ముఘల్ ఎంపరర్ బహదూర్ షా జఫర్, ఇట్ వాస్ సెడ్ దట్ హిస్ ఎంపైర్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్. ఇందాక మాట్లాడుకున్నాం కదా ఆయన గురించి. ఎస్, మరి ఆయన ఎంపైర్ చాందినీ చౌక్ నుంచి పాలెం వరకు ఉందా? పాలెం అంటే పాలెం ఎయిర్ బేస్ ఢిల్లీలో ఫేమస్ కదా. ఎస్, మరి అక్కడి వరకు ఉందా? చాందినీ చౌక్ టు పాలెం అంటే చాలా డిస్టెన్స్ ఉంటుందండి, అదొక కొనాకు ఇదొక కొనాకు. మరి అంత దూరం ఉందా? కాదు కదా. ఎస్, ఢిల్లీ టు బీహారా? ఇదైతే సమస్య లేదు. ఢిల్లీ నుంచి బీహార్ వరకు బహదూర్ షా జఫర్ ఎక్కడుంది? రైట్, ఇది తప్పు. పెషావర్ టు బీహార్. పెషావర్ అంటే మొత్తం పాకిస్తాన్ యొక్క ఎండ్, ఇటేమో బీహార్ అంటే ఇక్కడ వరకు, ఇది సమస్య లేదు. పెషావర్ టు వారణాసి ఇది కాదు. మరి నన్ ఆఫ్ ది ఎబో ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఎందుకంటే బహదూర్ షా జఫర్ యొక్క ఏరియా జస్ట్ ఢిల్లీ. ఢిల్లీ అంటే ఇప్పుడు చాందినీ చౌక్ ఇప్పుడు ఢిల్లీలో భాగము. ఓకే, మరి ఢిల్లీ అంటే అప్పటి షహజానాబాద్ ఉంది కదా. ఎస్, అక్కడి నుంచి జస్ట్ పాలెం వరకు మాత్రమే ఉండేది. ఈయన మీద సామెత ఉండేది, ఈయనది జస్ట్ అంతే తక్కువ ఏరియాలో ఈయన రూల్ ఉండింది అని చెప్పి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద బుక్ జిజ్ మహమ్మద్ షాహీ రిలేటెడ్ టు నాలెడ్జ్ ఆఫ్ ఆస్ట్రాలజీ ప్రొడ్యూస్డ్ ఇన్ 1773 ఈజ్ రిటెన్ బై. అది నాలెడ్జ్ ఇన్ ఆస్ట్రాలజీ అండి. మరి మనకు మెడివల్ ఇండియాలో ఆస్ట్రాలజీకి సంబంధించి రాజుల పేర్లు ఇవ్వగానే ఎవరి పేరు గుర్తుకొస్తుంది? ఆయన్నే కదా, జంతర్ మంతర్లు ఇవన్నీ కట్టించిండు. ఎస్, ఫస్ట్ ఆయన పేరే గుర్తుకొస్తుంది కదా. ఎస్, ఎవరైనా మరి సవాయి జైసింగ్ ఆర్ జైసింగ్ 2 కదా. ఎస్, సవాయి జైసింగ్ ఆఫ్ జైపూర్. జైపూర్లో జంతర్ మంతర్ ఉంది, అలాగే ఢిల్లీలో ఉంది. ఇట్లా చాలా ఏరియాల్లో అయినా ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీస్ ని కట్టించడం జరిగింది. మరి సవాయి జైసింగ్ అంబర్ రాజా వంశస్థుడు. హీ వాజ్ ద గ్రేట్ రాజ్పుట్ కింగ్ ఆఫ్ 18th century. మరి జైపూర్ సిటీని కూడా
ఈయనే కన్స్ట్రక్ట్ చేయించడం జరిగింది. మరి అందువల్లనే ఈయన పేరు మీదగానే దానికి జైపూర్ అని పేరు వచ్చింది. అండ్ ఇన్ ద 18th century హీ మేడ్ ఇట్ యాజ్ ఎ సెంటర్ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్. ఓకే, మరి ఈయన ఢిల్లీలో, జైపూర్లో ఈ అబ్జర్వేటరీస్ అనేటివి ఈయన ఢిల్లీలో, జైపూర్లో, ఉజ్జయిన్లో, మథురాలో అండ్ వారణాసిలో ఇట్లా 5 జాగాల్లో చాలా సోఫిస్టికేటెడ్ అబ్జర్వేటరీస్ అనేటివి కట్టించడం జరిగిందండి. ఇప్పటికీ కూడా మీరు వెళ్తే అక్కడ ఢిల్లీలో జైపూర్లో పింక్ సిటీ కదా, అక్కడ ఇది ఇప్పటికీ ఉంది. ఓకే, రైట్. సో ఆన్సర్ ఈస్ సవాయి జైసింగ్ ఆఫ్ జైపూర్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్ అండి. యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2021లో అడిగారు. చూద్దాం క్వశ్చన్ ఏంటో. విత్ రిఫరెన్స్ టు ఇండియన్ హిస్టరీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఇండియన్ హిస్టరీకి సంబంధించి కింద ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి. ద నిజామత్ ఆఫ్ ఆర్కాట్ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ అంట. కరెక్టా ఇది? ఇది కరెక్ట్ స్టేట్మెంట్ కాదండి. ఎందుకంటే బేసిక్గా ఈ ఆర్కాట్ ఏరియా ఉంది కదా, ముస్లిం రూలర్స్ ఉంటారు. దిస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ఔరంగజేబ్. ఔరంగజేబ్ టైంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, ఆర్కాట్ కింగ్డమ్ని. బట్ దీని యొక్క లీగల్ డిపెండెన్సీ అనేది నిజాం ఆఫ్ హైదరాబాద్ చేతుల్లో ఆధారపడి ఉంది. బట్ ఇది హైదరాబాద్ స్టేట్ నుంచి ఎమర్జ్ అయిన టెరిటరీ కాదు. ఓకే, ఒక రకంగా ఇది హైదరాబాద్ స్టేట్ అనుకోండి. ఇక్కడ ఆర్కాట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఆర్కాట్ యుద్ధాలు ఉన్నాయి కదా, ఎస్, ఫ్రెంచ్కి బ్రిటిష్కి మధ్యలో జరుగుతాయి. వీళ్ళు లీగల్ డిపెండెన్సీ అనేది వీళ్ళ మీద ఆధారపడి ఉంటారు. అంటే వీళ్ళు కొంచెం చూసుకోవాలి వీళ్ళని. అంతేగాని ఇందులో నుంచి తీసి సపరేట్గా దీన్ని తయారేమీ చెయ్యలేదు కింగ్డమ్ని. హైదరాబాద్ కింగ్డమ్ వేరా, హైదరాబాద్ స్టేట్ వేరా, ఆర్కాట్ కింగ్డమ్ వేరా, రెండు వేరే వేరే విషయాలు. సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు అవుతుంది కదా. ఎస్, సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఇంకా నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. మైసూర్ కింగ్డమ్ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ విజయనగర ఎంపైర్ అంట. ఇది కరెక్టా? ఎస్, ఇది కరెక్టే. ఎందుకు? వీళ్ళు వొడయార్స్, మైసూర్ వొడయార్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఫస్ట్ సామంతరాజులుగా ఉండేవాళ్ళు విజయనగర టైంలో. ఎప్పుడైతే విజయనగర కింగ్డమ్ ఈ అరవీడు డైనాసిటీ వచ్చేసరికి మెల్లమెల్లగా కుంచుకుపోవడం స్టార్ట్ అవుతుందో, మరి అప్పటికే మైసూర్ స్టేట్గా మైసూర్ కింగ్డమ్ని వొడయార్ రాజులు సపరేట్గా ఒక పవర్ఫుల్ స్టేట్గా చేస్తారు. ఓకే, సో మరి ఇది ఎమర్జ్ అవుట్ ఆఫ్ విజయనగర ఎంపైర్ అంటే కరెక్ట్ స్టేట్మెంటే కదా. ఎస్, సో స్టేట్మెంట్ సెకండ్ కరెక్టే. మరి థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం. రోహిల్ఖండ్ కింగ్డమ్ వాజ్ ఫార్మ్డ్ అవుట్ ఆఫ్ ద టెరిటరీస్ ఆక్యుపైడ్ బై అహ్మద్ షా దురానీ అంట. అహ్మద్ షా దురానీ ఆక్యుపై చేసిన టెరిటరీలతోని రోహిల్ఖండ్ అనే కింగ్డమ్ని స్టార్ట్ చేశారు అని చెప్పి అంటున్నారు. మరి ఈ స్టేట్మెంట్ కరెక్టా? ఈ స్టేట్మెంట్ కూడా తప్పేనండి. ఎందుకంటే అసలు రోహిల్ఖండ్ కింగ్డమ్ ఎట్లా స్టార్ట్ అయింది ఫస్ట్ తెలియాలి మనకు. అలీ మహమ్మద్ ఖాన్ అనే ఆయన ఎప్పుడైతే నాదిర్ షా 1739లో అటాక్ చేసిండో, అప్పుడు నార్త్ ఇండియాలో ముఘల్ ఎంపైర్ అనేది చాలా వీక్ ఉంది అని చెప్పి అర్థం చేసుకొని ఆయనకు ఒక సపరేట్గా చిన్న కింగ్డమ్, దట్ ఈస్ రోహిల్ఖండ్ కింగ్డమ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది 1739లోనే. మరి అహ్మద్ షా దురానీ ఇండియాని ఇన్వైట్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేసిండు? 1748 తర్వాత కదా. అహ్మద్ షా అబ్దాలి అన్న, అహ్మద్ షా దురానీ అన్న ఒకటేనండి. ఓకే, రైట్. మరి ఈ స్టేట్మెంట్ కూడా తప్పుడు స్టేట్మెంటే అవుతుంది. ఎందుకంటే ఇది ముందుగానే దీన్ని ఫామ్ చేయడం జరిగింది. దిస్ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ ముఘల్ ఎంపైర్ ఇన్ 1739 itself. బట్ అహ్మద్ షా దురానీ started invading India from 1748. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా తప్పే. మరి ఓన్లీ సెకండ్ స్టేట్మెంటే కరెక్ట్ కదా. మరి మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ ఈస్ B2 ఓన్లీ. ఆన్సర్ ఈస్ B2 ఓన్లీ అండి. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఏముంది? ద లాస్ట్ ముఘల్ ఎంపరర్ వాజ్ బహదూర్ షా. ఎస్,
లాస్ట్ ముఘల్ ఎంపరర్ బహదూర్ షాయే, మరి ఆయన ఫాదర్ పేరు ఏంటి అని అడుగుతున్నాడు. అంటే ఈయన కన్నా ముందున్న రాజు ఎవరో మనకు తెలియాలి. ఎవరు? అక్బర్ 1 అక్బర్ 1 అన్న అక్బర్ షా 1 అన్న అంత ఒకటే. ఔరంగజేబ్ అయితే కాదు కదా, ఔరంగజేబ్ ఎక్కడో 1707 అనిపోతాడు. షాజహాన్ కాదు, వీరిద్దరు అయితే 100% కాదు. మరి అక్బర్ 1 అక్బర్ 2 ఎవరు? అక్బర్ 2 కదా. ఎస్, మరి అక్బర్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బేసికలీ ఈ అక్బర్ 2 కూడా బ్రిటిష్ యొక్క పెన్షనరే. బ్రిటిషర్స్ ఇచ్చే పెన్షన్ మీద బతికాడు ఈయన. అండ్ రెడ్ ఫోర్ట్ ఈయన ఆధీనంలోనే ఉండేది, అక్బర్ 2 ఆధీనంలో. ఈయన 1862లో చనిపోయిండు. సారీ, మన బహదూర్ షా 1862లో చనిపోవడం జరిగింది. ఓకే, రైట్. సో ఆన్సర్ ఏంటి? అక్బర్ 2. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ముఘల్ ఎంపరర్స్ was not allowed to enter into Delhi by వాజిర్ గాజిఉద్దీన్ అంట. ఆయన అసలు వాళ్ళ ఎంపరర్ అనే కింగ్నే, ఆయన ప్రైమ్ మినిస్టర్ అసలు ఢిల్లీలోకి ఎంటరే కానియలేదట. ఎవరు ఆయన అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడండి. షాలం 2, సారీ అలంగీర్ 2, షాలం 2, అక్బర్ 2, బహదూర్ షా 2. మరి ఆన్సర్ ఈస్ షాలం 2 అండి. షాలం 2. ఓకే, ఎందుకు? బికాస్ డ్యూ టు ద ఫియర్ ఆఫ్ హిస్ వాజిర్, దిస్ మ్యాన్ షాలం 2 టుక్ అసైలం ఆర్ రెఫ్యూజీగా ఉన్నాడండి. షుజ్జుద్దౌలా ఉన్నాడు కదా, అవధ్ రాజు. ఎస్, అవధ్ రాజు సంస్థానంలో, షుజ్జుద్దౌలా సంస్థానంలో ఈ షాలం 2 అనే ఆయన జస్ట్ ఒక రెఫ్యూజీగా ఉండడం జరిగింది. ఓకే, మరి ఫైనలీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1761 నుంచి 1764 వరకు ఉన్నాడు. హీ డిడ్ నాట్ రిటర్న్ టు ఢిల్లీ. మరి ఫైనలీ 1771లో మరాఠాస్ ఢిల్లీని అటాక్ చేసి అక్కడ అంతా ఆక్రమించుకున్న తర్వాత దే ఇన్వైటెడ్ హిమ్ టు ద క్యాపిటల్ ఢిల్లీ, షాలం 2ని. మరి అప్పుడు ఆయన వెళ్ళడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ నవాబ్ ఆఫ్ ఔద్? ఫస్ట్ నవాబ్ ఆఫ్ ఔద్ ఆప్షన్స్ చూడండి. ఆసఫుద్దౌలా, సాదత్ ఖాన్, షుజుద్దౌలా అండ్ సఫ్దార్ జంగ్. ద ఫస్ట్ నవాబ్ ఆఫ్ అవధ్ ఎవరు? సాదత్ ఖానే కదా. ఎస్, బేసిక్గా ఇరాన్ నుంచి వచ్చిన షియాస్ ఉన్నారు కదా, వాళ్ళు ముఘల్ ఎంపైర్లో ఉండేవాళ్ళు. వాళ్ళేమో అవధ్లో సాదత్ ఖాన్ నేతృత్వంలో ఒక ఎంపైర్ని 1722లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి టర్కిష్ సున్నీస్ ఉన్నారు కదా, ఎస్, వాళ్ళు హైదరాబాద్లో నిజాముల్ ముల్క్ నేతృత్వంలో 1724లో ఒక సపరేట్ ప్రావిన్స్ ఆర్ కింగ్డమ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఆన్సర్ ఇస్ సాదత్ ఖాన్. Now coming on to the next question. Who among the following was the founder of independent kingdom of Hyderabad? ఇందాకే మాట్లాడుకున్నాం కదా నిజాముల్ ముల్క్ అని. మరి నిజాముల్ ముల్క్ అని ఇక్కడ ఇయ్యలేదు కదా. ఎస్, ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? కమరుద్దీన్ ఖాన్, మహమ్మద్ అమీన్ ఖాన్, అసద్ ఖాన్, చిన్ కిలిచ్ ఖాన్. మరి ఆన్సర్ ఏంటి? చిన్ కిలిచ్ ఖాన్ ఆర్ నిజాముల్ ముల్క్ ఫౌండెడ్ ద ఇండిపెండెంట్ కింగ్డమ్ ఆఫ్ హైదరాబాద్ ఇన్ 1724. ఓకే, మరి ఏ యుద్ధం చేసి గెలిచిన తర్వాత దీన్ని ఆక్రమించుకొని కొత్త ఇండిపెండెంట్ కింగ్డమ్ పెట్టుకున్నాడు? బ్యాటిల్ ఆఫ్ షక్కర్ ఖేడా. మరి అప్పటి డెక్కన్ గవర్నర్ ముబారిస్ ఖాన్ని ఓడిపేసి, అప్పటి డెక్కన్ గవర్నర్ అయిన ముబారిస్ ఖాన్ తోని యుద్ధం చేసి బ్యాటిల్ ఆఫ్ షక్కర్ ఖేడా, ఇందులో యుద్ధంలో గెలిచిన తర్వాత దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది, చిన్ కిలిచ్ ఖాన్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మహారాజా సవాయి జైసింగ్ ఆఫ్ జైపూర్ హ్యాడ్ నాట్ బిల్డ్ ద అబ్జర్వేటరీ ఎట్. మనం ఆల్రెడీ 5 ప్లేసెస్ మాట్లాడుకుందాం, ఇక్కడ కట్టిండు అని చెప్పి. మరి అందులో లేనిదేది? ఉజ్జయిన్ ఉండే, వారణాసి ఉండే, మథురా ఉండే, ఢిల్లీ ఉండే, జైపూర్ ఉండే, రైట్? ఇవన్నీ ఉండే. మరి లేనిది అలహాబాద్ కదా. అలహాబాద్ ఆర్ నార్త్లో దీన్ని ఇలాహాబాద్ అని చెప్పి కూడా పిలుస్తారు. ఓకే, సో మరి మనము అలహాబాద్ అంటాము. సో ఆన్సర్ ఈస్
అలహాబాద్ అండి. సవాయి జైసింగ్ ఆఫ్ అంబర్ వాజ్ ఎ గ్రేట్ రాజ్పుట్ కింగ్ ఆఫ్ 18th సెంచరీ. మరి ఈయననే జైపూర్ సిటీని కూడా ఎస్టాబ్లిష్ చేశాడు. మరి దాని సైన్స్ అండ్ ఆర్ట్స్ కి ఒక ప్రముఖ కేంద్రంగా ఈయన పెంచి పోషించడం జరిగింది. ఓకే, ఈజ్ ఎ రినోడ్, ఆ టైంలో ఈజ్ ఎ గ్రేట్ రినోడ్ ఆస్ట్రోనమర్ అండి. మరి అబ్జర్వేటరీస్, ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీస్ ఎక్కడెక్కడ కట్టించానని చెప్పాను. ఫస్ట్ జైపూర్లో, ఢిల్లీలో, ఉజ్జయిన్లో, మథురాలో, వారణాసిలో. ఓకే రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి ఇక్కడ, నాట్ బిల్ట్ అన్నాడు కాబట్టి అలహాబాద్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే రైట్. అమంగ్ ద ఫాలోయింగ్ who had constructed an astronomical observatory popularly known as జంతర్ మంతర్ at ఢిల్లీ. ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా జంతర్ మంతర్, ఇప్పుడే మాట్లాడా. అక్బర్, షాజహాన్, సూరజ్మాల్, జైసింగ్ 2. సవాయి జైసింగ్ అన్న జైసింగ్ 2 అన్న ఒక్కటే, ఇద్దరు ఒక్కటే. మరి జంతర్ మంతర్ అన్న పేరు మీద ఈయన ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీస్ ని కట్టించడం జరిగింది. ఢిల్లీలో, జైపూర్లో, వారణాసిలో, మథురాలో, ఉజ్జయిన్లో. ఓకే, సో ఆన్సర్ ఈస్ జైసింగ్ 2 అండి. Right. Now coming on to the next question. What was the immediate reason for Ahmad Shah Abdali to invade India and fight the third battle of Panipat? So మరి ఆప్షన్స్ చూడండి ఏమున్నాయి ఆప్షన్స్ లో. He wanted to avenge the expulsion by Marathas of his viceroy Taimur Shah from Lahore. తైమూర్ షా ఎవరు? అహ్మద్ షా అబ్దాలీ కొడుకే కదా. మరి అటాక్ సిటీని వీళ్ళు అటాక్ చేసి అక్కడి నుంచి తైమూర్ షాని పారదోలడం జరిగింది కదా బాలాజీ విశ్వనాథ్. ఎస్, మరి దాని యొక్క రివెంజ్ ని, దాన్ని ఆ ఓటమికి రివెంజ్ తీసుకోవడానికి అహ్మద్ షా అబ్దాలీ థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ చేయవలసి వచ్చింది అని చెప్పి అంటున్నాడు. మరి కరెక్టా ఇది? ఎస్, దట్ ఈస్ రైట్. He wanted to avenge the expulsion by Marathas of his viceroy Taimur Shah from Lahore. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. The frustrated governor of Julundar Adina Beg Khan invited him to invade Punjab అంట, ఇది తప్పు. He wanted to punish Mughal administration for non-payment of the revenues of the Chahar Mahal అట. ఇప్పుడు ముఘల్ అడ్మినిస్ట్రేషన్ తో కోపం ఉంటే మరాఠాస్ తో యుద్ధం చేశాడా? కాదు కదా. ఎస్, స్టిల్ మరాఠాస్ వేర్ కంట్రోలింగ్ ద టోటల్ ఇండియా ఎట్ దట్ టైం. బట్ అసలు ముఘల్స్ ఏమి కంట్రోల్ చేస్తలేరు కాబట్టి వాళ్ళు ఇవన్నీ ముఘల్ అడ్మినిస్ట్రేషన్ నాన్ పేమెంట్ చేస్తున్నారు అనే ఇష్యూ రైజ్ కాదు కదా. సో ఇది తప్పు. ఆప్షన్ డి, హీ వాంటెడ్ టు అనెక్స్ ఆల్ ద ఫెర్టైల్ ప్లాంట్స్ ఆఫ్ పంజాబ్ అప్ టు ద బార్డర్స్ ఆఫ్ ఢిల్లీ టు హిస్ కింగ్డమ్. ఇది కూడా తప్పేనండి, ఇలాంటిది ఏం లేకుండే. అంత దూరపు ఆలోచన బ్యాచ్ ఏం కాదు, జస్ట్ రివెంజ్. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. How did the Mughal Emperor Jahandar Shah reign came to an early end? ఇది UPSC 2003లో అడిగిన క్వశ్చన్. సో చూద్దాం. He was deposed by his wazir. ఈయన వాజిర్ అయినని చంపేసిండు అని ఎల్లగొట్టిండు అని చెప్పి అంటున్నారు. He died due to a slip while climbing down steps. కాదు. He was defeated by his nephew in battle. ఎస్, ఇది కరెక్ట్. మరి ఎవరా నెఫ్యూ? ఫారూక్ సయ్యర్ తోని ఓడిపోయి మరి ఈయన రాజ్యం అనేది ఈయన రూల్ అనేది అంతరించింది. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హీ డైడ్ ఆఫ్ సిక్నెస్ డ్యూ టు టూ మచ్ కన్సంప్షన్ ఆఫ్ వైన్. అదేం కాదండి, ఆ వైన్ బాగా ఇష్టం ఉన్నది మన మహమ్మద్ షా రంగీలకు, జహందర్ షాకి కాదు. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది అసర్షన్ రీజనింగ్ type. Shalam II spent the initial years as an emperor far away from his capital. కరెక్టా? ఎస్, 100% కరెక్ట్. మరి ఆయన వాజిర్ భయంతోని న్యూఢిల్లీలో ఉండకుండా అవధ్లో షుజుద్దౌలా కోర్టులో దాక్కుంటాడు కదా. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. తర్వాత మరాఠాస్ ఢిల్లీని ఆక్రమించుకొని నని మళ్ళీ రిటర్న్ పిలిపిస్తారు. ఓకే రైట్. రీజన్ ఆర్ దేర్ వాజ్ ఆల్వేస్ ఏ బర్నింగ్ డేంజర్ ఆర్ లర్కింగ్ అన్న, బర్నింగ్ అన్న ఒకటే. దేర్ వాజ్ ఆల్వేస్ ఏ బర్నింగ్ డేంజర్ ఆఫ్ ఫారెన్ ఇన్వేషన్ ఫ్రమ్ ద నార్త్ వెస్ట్ ఫ్రాయింటర్స్ అంట. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందా? తప్పుడు స్టేట్మెంట్ కదా. ఎందుకు?
అసలు ఈయన దగ్గర షాలం టూ దగ్గర ఎంపైర్ ఏడు ఉన్నదని చెప్పి నార్త్ వెస్టర్న్ ఫ్రాంటర్ అంటే ఏది పెషావరు ఆ ఏరియా అంతా ఈయన అదంతా కంట్రోల్ చేస్తలేడు కదా అప్పటికి. సో ఈ రీజనే తప్పు. ఇట్లా ఉందని చెప్పి ఈయన ఢిల్లీ నుంచి దూరం పోయి వారిపోయి కూర్చున్నాడా? కాదు కదా, వాళ్ళ వాజిర్ భయంకి కూర్చున్నాడు. సో ఫస్ట్ రీజన్ తప్పు. సో రీజనే తప్పు కాబట్టి ఏ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అనే కాన్సెప్టే రాదు. సో ఆన్సర్ ఈస్ సి, ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈస్ ఫాల్స్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఇచ్చాడు. ఒక దిక్కేమో వాళ్ళ పేర్లు, వాళ్ళకి సంబంధించిన టైప్స్ ఇచ్చాడు. ఇంకో దిక్కేమో అది ఎవరితో లింక్ అయి ఉన్నాయని చెప్పి అడుగుతున్నాడు. మరి చూసినట్టయితే ఎవరితో లింక్ ఉన్నట్టు ఒకసారి చూడండి. షా ఏ బేకాబారీ అని చెప్పి ఎవరిని అంటారు? బహదూర్ షాని కదా. బహదూర్ షా జఫర్ కాదండి, ఉత్త బహదూర్ షా. ఓకే, దిస్ ఈస్ లింక్ టు బహదూర్ షా. కింగ్ మేకర్స్ అని ఎవరిని అంటారు? సయ్యద్ బ్రదర్స్నే కదా. యస్, సయ్యద్ బ్రదర్స్ ఇద్దరు ఉన్నారు. మరి వాళ్ళిద్దరిని కింగ్ మేకర్స్ అని చెప్పి అంటారు. సో A2 D1. ఇక మిగిలినవి చూద్దాం. కలుషా దీది సంభాజీతో రిలేటెడ్. అండ్ తొరాలే అని చెప్పేది బాజీరావ్ 1 తోని రిలేట్ అయిన విషయం. 2, 3, 4, 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 2, 3, 4, 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఆప్షన్ ఏంటి? ఆప్షన్ బి కదా. ఎస్, రైట్. ద థర్డ్ బ్యాటిల్, కన్సిడర్ ద ఫాలోయింగ్. ద థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ వాస్ ఫాట్ ఇన్ 1761 బిట్వీన్ మరాఠాస్ అండ్ అహ్మద్ షా అబ్దాలీ. కరెక్ట్ స్టేట్మెంట్ ఏనా? ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్, షా ఆలం పార్టిసిపేటెడ్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఇన్ 1764. ఎస్, ఇది కూడా కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్, జహేందర్ షా పార్టిసిపేటెడ్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఇన్ 1757. కాదు కదా, జహేందర్ షాకి దీంతో సంబంధం లేదు. సో ఫస్ట్ రెండు కరెక్ట్ కాబట్టి 1 and 2. ఇన్కరెక్ట్ ఆన్సర్ అన్నాడు అండి, ఇన్కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. సో ఆన్సర్ బి అవుతుంది, B3 ఓన్లీ. థర్డ్ స్టేట్మెంట్ ఒకటే కదా ఇన్కరెక్ట్ ఇక్కడ. ఎస్, రైట్. ఈ కరెక్ట్ ఇన్కరెక్ట్ అని చెప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఈ మధ్య ఎగ్జామ్స్లో, అది చూసుకోండి ఒకసారి. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్. జహేందర్ షా ఇంట్రడ్యూస్ ద ఈవిల్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఇజారా. రెవెన్యూ ఫార్మింగ్ అనే సిస్టమ్ని, ఇజారా అంటే రెవెన్యూ ఫార్మింగ్ అని, ఇది ఒక ఈవిల్ ప్రాక్టీస్ అండి. మరి దీన్ని జహేందర్ షా తీసుకొచ్చిండా అని చెప్పి అడుగుతున్నారు. ఎస్, ఈవిల్ ప్రాక్టీస్ ఆఫ్ ఇజారా వాజ్ బాట్ బై జహేందర్ షా. జహేందర్ షా జిజియాని తీసేసిండు. మన పిలిగ్రిమేజ్ ట్యాక్స్ని చాలా టెంపుల్స్కి తీసేసిండు, చాలా టెంపుల్స్ తీసేసిండు. బట్ స్టిల్ హీ ఈస్ ఇన్ఫేమస్ ఇన్ హిస్టరీ ఫర్ ఇంట్రడ్యూసింగ్ ద ఈవిల్ ప్రాక్టీస్ ఆఫ్ ఇజారా, దట్ ఈస్ రెవెన్యూ ఫార్మింగ్. సో ఈ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. స్టేట్మెంట్ 2, ఫారూక్ సయ్యర్ కేమ్ టు థ్రోన్ విత్ ద హెల్ప్ ఆఫ్ జుల్ఫికార్ ఖాన్ అంట. ఇది కరెక్టా? నో. ఎందుకు? నీకు జహేందర్ షాకి హెల్ప్ చేసేది జుల్ఫికార్ ఖాన్, బహదూర్ షా టైంలో వాజీరు జుల్ఫికార్ ఖాన్, కానీ ఫారూక్ సయ్యర్కి హెల్ప్ చేసింది సయ్యద్ బ్రదర్స్ అండి. సయ్యద్ బ్రదర్స్ హెల్ప్ చేస్తారు. సో మరి సెకండ్ స్టేట్మెంట్ తప్పు కదా. ఎస్, మరి ఆన్సర్ ఏమవుతుంది? B1 ఓన్లీ. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ క్రోనాలజికల్ సీక్వెన్స్ ఆఫ్ ద లేటర్ ముఘల్ ఎంపరర్స్ అంట. లేటర్ ముఘల్ ఎంపరర్స్ ఉన్నారు కదా, బహదూర్ షా నుంచి లైన్గా ఎవరెవరు ఉంటారు దీనికి? ఫస్ట్ బహదూర్ షా స్టార్ట్ అవుతాడు, మన ఔరంగజేబ్ కొడుకు బహదూర్ షాతోని స్టార్ట్ అవుతారు కదా లేటర్ ముఘల్స్. ఎస్, మరి దాని తర్వాత ఎవరు వస్తారు? మనం ఒక ప్రయారిటీ ఆర్డర్ చూద్దాం. బహదూర్ షా ఆర్ షా ఆలం 1 అని కూడా అంటారు ఈయనని. తర్వాత వచ్చేది ఎవరు మరి రాజ్యంలోకి? జహేందర్ షా. మరి జహేందర్ షా తర్వాత ఫారూక్ సయ్యర్ ఆర్ ఫారూక్ సియర్. ఈయన టైంలోనే కదా బ్రిటిషర్స్కి అది మొత్తం బెంగాల్లో ఫ్రీ ట్రేడ్ చేసుకునే దస్తక్ ఇచ్చేది. ఎస్, మరి ఈయన తర్వాత మనం జనరల్గా మహమ్మద్ షా రంగీలా అనుకుంటాం, కానీ మధ్యలో ఇద్దరు కొంచెం టైంలో ఉంటారండి. ఎందుకంటే సయ్యద్ బ్రదర్స్
ఫారూక్ సార్ని చంపేసిన తర్వాత వీళ్ళని తీసుకొస్తారు రఫీయూస్ దరాజత్ అని, రఫీయూస్ దౌలా అని. మరి వీళ్ళని కూడా వాళ్ళే చంపేయడం జరుగుతుంది. మరి తర్వాత వచ్చేది మహమ్మద్ షా రంగీలా. మహమ్మద్ షా రంగీలా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రోషన్ అఖ్తర్. ఇది కూడా అడిగిరండి చాలా సార్లు, రోషన్ అఖ్తర్ అనేది ఎవరి పేరు అని చెప్పి. ఓకే, మహమ్మద్ షా రంగీలా యొక్క పేరు. బేసికలీ దిస్ మహమ్మద్ షా రంగీలా ఈజ్ ఏ ఎక్స్పర్ట్ ఇన్ కథక్ డ్యాన్స్. కథక్ డ్యాన్స్ లో చాలా 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 ఫేమస్ అండి. ఓకే రైట్. మరి దీని తర్వాత ఈయన తర్వాత ఎవరు వచ్చిర్రు? ఈయన తర్వాత వచ్చింది అహ్మద్ షా. ఈయన తర్వాత వచ్చింది అహ్మద్ షా. దాని తర్వాత అలంగీర్ 2, దాని తర్వాత షా ఆలం 2, దాని తర్వాత అక్బర్ 2, దాని తర్వాత ఫైనలీ బహదూర్ షా జఫర్. ఓకే, సో మరి ఇప్పుడు సీక్వెన్స్ చూద్దామా దీని నుంచి మనకు ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుందో. ఓకే, సో ఫస్ట్ ఏది ఉంది? ఎక్కడైనా అహ్మద్ షా మహమ్మద్ షా వీళ్ళ రెండుతోనే స్టార్ట్ అయింది కదా. ఎస్, మరి చూద్దాం ఫస్ట్ ఎవరున్నారు ఇక్కడ? మహమ్మద్ షా తర్వాతనే అహ్మద్ షా కదా. ఎస్, సో మహమ్మద్ షా, ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. మహమ్మద్ షా తర్వాత అహ్మద్ షా, అహ్మద్ షా తర్వాత షా ఆలం 2, ఎస్ అక్బర్ 2, షా ఆలం 2 తర్వాత అక్బర్ 2, మరి తర్వాత ఫైనలీ బహదూర్ షా జఫర్. సో ఇది మన ఆన్సర్ బి. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ స్టేట్మెంట్. Consider the following statements. Bahadur Shah was a great Urdu poet. Yes, ఆయన పెన్ నేమ్ జఫర్ అన్న పేరుతోని ఉర్దూలో చాలా పోయిటరీ రాసిండిన. మరి he was a great Urdu poet. Correct statement. Second statement, Muhammad Shah was a dancer in Kathak. Correct statement ఏనా? ఎస్, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. ఇందాకే మాట్లాడుకున్నాం కదా మహమ్మద్ షా రంగీలా వాజ్ ఎ డాన్సర్ ఇన్ కథక్ అని చెప్పి. ఎస్, మనకు ఆయనకు దాని మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుండే. మరి కథక్ అనేది బాగా ఇంట్రెస్ట్ ఉంటుండే. సో ఆన్సర్ ఏంటి? బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. తెలియని వాళ్ళకు రీసెంట్ గా రణ్వీర్ సింగ్ అండ్ ఆలియా భట్ సినిమా వచ్చింది కదా. ఎస్, సినిమా పేరు గుర్తులేదు. అందులో ఆలియా భట్ వాళ్ళ ఫాదర్ కథక్ డాన్సర్, గుర్తుందా? ఎస్, దట్ ఈస్ కథక్ డాన్స్. ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే చెప్తున్నాను, చూడని వాళ్ళు. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక దిక్కేమో ముఘల్ ఎంపరర్స్ పేర్లు ఇచ్చాడు, ఇంకొక దిక్కేమో డిఫాక్టో అథారిటీ అంటే మెయిన్గా వాళ్ళ టైంలో వాజిర్సే కదా. వాజిర్స్ డిఫాక్టో అథారిటీగా ఉండేవాళ్ళు. మరి అది ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. ఫారూక్ సయ్యర్ టైంలో ఎవరున్నారు? ఫారూక్ సయ్యర్ని అధికారంలోకి తీసుకురావడానికి మెయిన్ హెల్ప్ చేసింది సయ్యద్ బ్రదర్సే కదా. సో మరి ఫారూక్ సయ్యర్ విల్ బి లింక్డ్ విత్ సయ్యద్ బ్రదర్స్. రైట్, నెక్స్ట్ జహందర్ షా. జహందర్ షా టైంలో ఉన్నది ఎవరు? జుల్ఫికార్ ఖాన్. జుల్ఫికార్ ఖాన్ కరెక్టే కదా. మరి అలంగీర్ 2 ఇమాదుల్ ముల్క్, ఈయననే కదా చంపేస్తాడు. ఎస్, మరి మహమ్మద్ షా. మరి మహమ్మద్ షా టైంలో ఎవరు అని చెప్పి చూద్దాం. మహమ్మద్ షా రంగీలా. మహమ్మద్ షా రంగీలా టైంలో ఎవరు? ఈ సయ్యద్ బ్రదర్స్ని చంపేసి మహమ్మద్ షా రంగీలా అధికారంలో రావడానికి హెల్ప్ చేసేది నిజాముల్ ముల్కే కదా. మరి మన ఆసఫ్జాయి కింగ్డమ్ యొక్క ఫౌండర్ అయిన. రైట్, సో ఆన్సర్ ఏంటి? A4 B1 C3 D2. 4132 is the correct answer, guys. Now coming on to the next statement. Consider the following statements. Ahmad Shah Abdali, the ruler of Afghanistan, invaded and plundered Delhi several times during the later Mughals. ఇది కరెక్టా? ఎస్, నాదిర్ షా ఒకటేసారి ప్లండర్ చేసి పోతాడు 1739లో. కానీ నాదిర్ షా తర్వాత అహ్మద్ షా అబ్దాలి 3-4 సార్లు వస్తాడండి. 3-4 సార్లు వస్తాడు అహ్మద్ షా అబ్దాలి. ఫస్ట్ 1748లో వస్తాడు, దాని తర్వాత 1748లో వస్తాడు, దాని తర్వాత ఎప్పుడు వస్తాడు? మళ్ళా ఆలంగీర్ 2 రాజుగా ఉన్నప్పుడు కూడా వస్తాడు. అట్లా మళ్ళా ఫైనలీ మన థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ టైంలో కూడా ఈయన రావడం జరిగింది. బేసికలీ అహ్మద్ షా అబ్దాలి హ్యాస్ ఇన్వేడెడ్ ఢిల్లీ మెనీ టైమ్స్. ఓకే, మరి అట్లా ఇన్వేట్ చేస్తూ ఫైనల్గా పంజాబ్ని, ముల్తాన్ని, ఆ ఏరియాని ఆయననే ఆక్రమించుకోవడం జరిగింది. ఓకే రైట్, సో ది స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. నాదిర్ షా ద రూలర్ ఆఫ్ ఇరాన్ ప్లండర్డ్ ఢిల్లీ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ మహమ్మద్ షా. ఇది ఇందాకే మాట్లాడుకున్నాం కదా. నాదిర్ షా 1739లో
ఇండియాని ప్లండర్ చేసిండు. మరి అప్పుడు రాజు ఎవరు? మహమ్మద్ షా రంగీలా. మరి దీనికి రీజన్ ఏంటి అంటే అట్లా జనరల్గా పక్కకు ఒక రాజ్యం ఉన్నది, దీన్ని ఆక్రమించేద్దాం, రూలర్ వీక్ ఉన్నాడు అని చెప్పి ఆక్రమించేసిండా? లేదు, అట్లేం లేదు. నాదిర్ షా ఇరాన్ రూలర్ ఢిల్లీ మీదకి యుద్ధానికి రావడానికి కారణం మహమ్మద్ షానే, ఆయన ఆరోగెన్సే, మహమ్మద్ షా యొక్క ఆరోగెన్స్. బేసిక్గా ఏం జరిగిందంటే కాన్సెప్ట్, మహమ్మద్ షా రంగీలా ఈ నాదిర్ షా రూలింగ్లోకి రాగానే అప్పటి వరకు ముఘల్ ఎంపరర్స్ యొక్క అంబాసిడర్స్ అనేవాళ్ళు ఇరాన్ కోర్టులో ఉండేవాళ్ళు. మరి సడన్ గా వాళ్ళని విత్డ్రా చేసి పడేస్తాడు. పర్షియన్ కోర్ట్ నుంచి వాళ్ళని విత్డ్రా చేసి అన్ని రకమైన డిప్లొమాటిక్ టైస్ ని ఈయన రద్దు చేసుకోవడం జరిగింది. వెన్ నాదిర్ షా కేమ్ టు పవర్. నాదిర్ షా పవర్ లోకి రావడం ఆయనకి ఇష్టం లేదా అదంతా మనకు తెలియదు, మనకు అనవసరం. కానీ బట్ ఆయన రిటర్న్ తీసేసుకోవడం జరిగింది. బట్ స్టిల్ నాదిర్ షా ముగ్గురు ఎన్వాయిస్ ని అంటే ఆయన తరపున అంబాసిడర్స్ ని ముఘల్ కోర్ట్ కి పంపించాడు. అసలు ఏం జరిగింది, ప్రాబ్లం ఏంటి అని చెప్పి తెలుసుకోవడానికి. బట్ మహమ్మద్ షా రంగీలా ఏం చేసిండంటే ముగ్గురు ఎన్వాయిస్ లో లాస్ట్ వచ్చిన థర్డ్ ఎన్వాయ్ ఉంటాడు కదా, అతన్ని కోర్టులోనే డిటైన్ చేస్తాడు, ఇక్కడనే కట్టేస్తారు, ఆయన జైలు వేస్తారు. మరి ఈ విషయం తెలుసుకున్న నాదిర్ షాకు బాగా కోపం వచ్చి అటాక్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అదొక రీజన్. మళ్ళీ ఇంకొక రీజన్ ఏంటంటే ఈ ఆఫ్ఘన్ నోబుల్స్ ఉంటారు కదా, నాదిర్ షా ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ని ఇన్వేడ్ చేసి ఆయన రాజైన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ని కూడా ఇన్వేడ్ చేస్తాడు. మరి అప్పుడు అక్కడ ఉన్న ఆఫ్ఘన్ నోబల్స్ అనే వాళ్ళు కొందరు తప్పించుకొని తిరుగుతారు. మరి వాళ్లకు మహమ్మద్ షా రంగీలా షెల్టర్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక రీజన్. ఎలాగైతే ఇల్తుత్ముష్ మన జంగిజ్ ఖాన్ తప్పించుకొని తిరుగుతున్న ఒకతన్ని షెల్టర్ ఇవ్వకుండా పంపించేసి అప్పుడే పుట్టిన ఢిల్లీ సుల్తానేట్ రాజ్యాన్ని దూర చూపుతో ఎట్లా కాపాడుకుంటాడో అదే ఇక్కడ మహమ్మద్ షా చేయలేకపోయాడు. ఒకవేళ ఇక్కడ మహమ్మద్ షా చేసి ఉంటే నాదిర్ షా వుడ్ నాట్ హ్యావ్ ఇన్వేడెడ్ ఇండియా. ఇంత వీక్ గా ఉంది మహమ్మద్ షా ఎంపైర్ అని చెప్పి నార్మల్ లోకల్ రాజులకు కూడా తెలిసేది కాదు. మరి ఇంకా కొన్ని రోజులు అలాగే ఎక్స్టెండ్ అవుతూ ఉండేది. బట్ దీస్ టూ రీజన్స్ వల్ల నాదిర్ షా ప్లండర్ చేయడం జరిగింది. ఢిల్లీకి వచ్చి యుద్ధం చేసి యుద్ధంలో ఓడిపేసి బ్యాటిల్ ఆఫ్ కర్నాల్ జరుగుతుంది కదా. మరి అదంతా జరిగిన తర్వాత ఇది జరుగుతుంది. సో 2 స్టేట్మెంట్లు కరెక్టే. ఆన్సర్ ఏమవుతుంది? బోత్ 1 and 2 ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్. అంటే ఏమేమి తీసుకపోయిండు ఇండియా నుంచి రిటర్న్ ప్లండర్ చేసి? మన నిజాముల్ ముల్క్ పోయి అగ్రిమెంట్ కుదురుస్తాడండి మహమ్మద్ షాకి నాదిర్ షాకి మధ్యలో. అగ్రిమెంట్ ప్రకారం 70 కోట్లు డబ్బులు, పికాక్ థ్రోన్, కోహినూర్ డైమండ్, ఇంకా చాలా తీసుకుపోతాడు. ఈ అమౌంట్తో ఏమవుతుంది అంటే దగ్గర 3 years పాటు ఆయన తన రాజ్యం ఇరాన్ రాజ్యంలో పర్షియన్ కింగ్డమ్లో అసలు జనాల మీద ట్యాక్సే వేయకుండా పాలించిండట తీసుకుపోయిన 70 కోట్లతో. అంటే అంత పెద్ద అమౌంట్. మొత్తం ఎంపైర్లో ఎవరి మీద ట్యాక్స్ వసూలు చేయాల్సిన అవసరమే రాలేదంటే ఆలోచించండి ఎంతగానో తీసుకుపోయింది అనేది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Consider the following statements. Akbar II was the first Mughal emperor to become the pensioner of British. బహదూర్ షా జఫర్ పెన్షన్ తీసుకుంటుండే, ఇది మనకు తెలిసిందే. మరి మొట్టమొదటిసారిగా ఆయననే తీసుకున్నాడా? సో అక్బర్ II మాత్రమే తీసుకున్నాడా అట్లా పెన్షన్? కాదు కదా. లాస్ట్ ముగ్గురు రూలర్లు బ్రిటిష్ దగ్గరికి వెళ్ళి పెన్షన్ తీసుకున్నారు. మరి లాస్ట్ ముగ్గురు రూలర్లు అక్బర్ II అనేది ఆయన సెకండ్ రూలర్ కదా. మరి ఫస్ట్ తీసుకున్నది ఎవరు? షా ఆలం II వాజ్ ద ఫస్ట్ ముఘల్ ఎంపరర్ టు బికమ్ ద పెన్షనర్ ఆఫ్ బ్రిటిష్. ఓకే, రైట్. మరి దాని తర్వాత అక్బర్ II వచ్చిండు. మరి అక్బర్ IIకి సంవత్సరానికి 11.50 lakh రూపీస్ పెన్షన్ ని బ్రిటిష్ వాళ్ళు గ్రాంట్ చేసిరంట. సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. ఇక సెకండ్ స్టేట్మెంట్ చూసుకుంటే అక్బర్ II సెండ్ రాజారాం మోహన్ రాయ్ టు ఇంగ్లాండ్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ హిస్ పెన్షన్. ఓకే, మరి ఈయనకు ఆ పెన్షన్ సరిపోలేదు. మరి అందువల్ల అప్పటి మన పయోనర్ ఆఫ్ ఇండియా రాజారాం మోహన్ రాయ్ ఉన్నాడు కదా. మరి రాజారాం మోహన్ రాయ్కి
ఆయన పేరు రామ్మోహన్ రాయే. ఆయనకు టైటిల్ రాజా అని చెప్పి ఇచ్చింది ఈ అక్బర్ టూనే. ఇచ్చి మరి నా పెన్షన్ పెంచిపియు జర మాట్లాడి అని చెప్పి ఇంగ్లాండ్కి పంపించడం జరిగింది అక్బర్ టూ. మరి అలా వెళ్ళిన ఆయన అక్కడే 1833లో చనిపోవడం జరిగింది బ్రిస్టల్లో. ఓకే, ఇంగ్లాండ్లోని బ్రిస్టల్లో చనిపోయారు. మరి అక్కడనే ఆయనని సమాధి కూడా చేయడం జరిగింది. ఓకే రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఓన్లీ 2 అండి. ఓన్లీ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి ఇందులో. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which of the following was the immediate reason for the third battle of Panipat fought in 1761 between Marathas and Afghan? థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ మరాఠా సదాశివరావుకు మరియు ఎవరెవరికి మధ్యలో జరిగింది? సదాశివరావు. మొన్న మధ్య పానిపట్ అని చెప్పి సినిమా వచ్చింది కదా, మన బోని కపూర్ వాళ్ళ సన్ అర్జున్ కపూర్ హీరో అండ్ కృతి సనన్ హీరోయిన్. ఎస్, కరెక్ట్గా చూపిస్తారా సినిమా? సదాశివరావు బాహు వర్సెస్ అహ్మద్ షా అబ్దాలీ వీళ్ళిద్దరి మధ్యలో 1761లో ఆ యుద్ధం జరిగింది. ఈయన మరాఠాస్ని రిప్రజెంట్ చేస్తాడు, మరి అఫ్ఘన్ కింగ్ కదా. ఎస్ ఓకే, మరి ఇద్దరి మధ్యలో జరిగింది. అసలు ఇమీడియట్ రీజన్ ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. పొలిటికల్ రైవల్రీ బిట్వీన్ మరాఠాస్ అండ్ అఫ్ఘన్, ఇది ముందు నుంచే ఉండే, బట్ ఇది ఎగ్జాక్ట్ రీజన్ ఏం కాదు, ఇమీడియట్ రీజన్ కాదు. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్, బట్ దిస్ ఈస్ నాట్ అన్ ఇమీడియట్ రీజన్. తప్పు. అఫ్ఘన్స్ ఇంపీరియల్ అంబిషన్స్ ఓవర్ ఇండియా. ఎస్, అహ్మద్ షా అబ్దాలీకి ఇంపీరియల్ అంబిషన్స్ ఉండే. అప్పటికే చాలాసార్లు ప్లండర్ చేసిపోయిండు, వచ్చినట్టు ప్లండర్ చేసుకొని పోతుండే. మరి ఆల్రెడీ ప్లండర్ మాత్రమే కాకుండా పంజాబ్ ఏరియా అని, అంటే నార్త్ వెస్ట్ పాయింటర్ ప్రావిన్స్లో ఉన్న నార్త్ వెస్ట్ ఆఫ్ ఇండియా, పంజాబ్, సింధ్, ముల్తాన్ వాటిని అప్పటికే ఆక్రమించిండు. మరి ఇది కూడా ఇమీడియట్ రీజన్ అవుతే కాదు. ప్లండరింగ్ ఆఫ్ అన్ అటాక్ సిటీ బై మరాఠాస్. ఎస్, ఆ పంజాబ్ ఏరియాలో లాహోర్కి దగ్గరలో ఉన్న అటాక్ సిటీని వీళ్ళ అహ్మద్ షా అబ్దాలీ కొడుకు చేతిలో ఉంటుంది, తైమూర్ షా పేరు. మరి అక్కడ అటాక్ చేసి వీళ్ళు అటాక్ సిటీని అటాక్ చేసి మొత్తం మొత్తం డబ్బులు ప్లండర్ చేసి, దొబ్బేసి అంటే డబ్బులు మొత్తాన్ని తీసేసుకొని ఆయన కొడుకుని అక్కడ నుంచి పంపించేస్తారు. దీనివల్ల ఆయన దట్ ఈస్ అన్ ఇమీడియట్ రీజన్ టు అటాక్. అతనికి ఇమీడియట్ రీజన్. మరాఠాస్ అప్పుడు ఎక్స్పాండ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళ ఎంపైర్ని. ఎస్, మరాఠా ఎంపైర్ని ఎక్స్పాండ్ చేస్తూ ఉంటారు. మరి అందులో భాగంగా దగ్గర అటాక్ వరకు, పంజాబ్ ప్లేన్స్ వరకు వాళ్ళంతా ఆక్రమించుకోవడం, మన ఆఫ్ఘన్ రూలర్స్ నుంచి తిరిగి పొందడం జరిగింది. ఓకే, సో ఆన్సర్ ఇస్, ఎందుకంటే అప్పటి వరకు మొత్తము మన ఇండియా దగ్గరనే ఉండే కదా, ఆఫ్ఘన్స్ దగ్గర లేకుండే కదా ఈ ఏరియా. ఎస్, సో ఆన్సర్ ఇస్ సి అండి. ఆప్షన్ డి, మరాఠాస్ టెరిటోరియల్ అంబిషన్స్ ఓవర్ ఆఫ్ఘనిస్తాన్. మరాఠాస్ ఇండియా మొత్తాన్ని పాలించాలనుకున్నారు కానీ ఆఫ్ఘనిస్తాన్ మీదకి ఎప్పుడు దాడికి వెళ్ళలేదు. సో ఈ స్టేట్మెంట్ తప్పు అవుతుంది. ఆన్సర్ డి, ఆన్సర్ ఇస్ సి అండి. థర్డ్ స్టేట్మెంట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే రైట్. నౌ coming on to the next question. Consider the following statements. First statement ఏముంది ఇందులో? జిజియా ట్యాక్స్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా బై మహమ్మద్ బిన్ కాసిమ్ అని చెప్పి అడుగుతున్నాడు. మరి మహమ్మద్ బిన్ కాసిమ్ దీన్ని 712 ADలో ఇంట్రడ్యూస్ చేశాడు అని చెప్పి మెన్షన్ చేయబడి ఉంది. మరి ఇది కరెక్టా? కాదు కదా. ఎస్, ఇది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్. మహమ్మద్ బిన్ కాసిం 712 ADలో వచ్చింది. రాగానే దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. జిజియా ట్యాక్స్ అంటే ఏం లేదండి, ఒక రాజ్యంలో ముస్లిం కింగ్ రూలర్గా ఉన్న రాజ్యంలో నాన్ ముస్లిమ్స్ అందరూ ఆ రాజ్యంలో ప్రొటెక్షన్తో బతకడానికి ఈ జిజియా ట్యాక్స్ని ముస్లిం రూలర్స్ తీసుకునేవాళ్ళు. నాన్ ముస్లిమ్స్ అందరూ, ఓన్లీ హిందూస్ అని కాదు, హిందూస్, సిఖ్స్, జైన్స్ ఇట్లా అందరి దగ్గరికి వెళ్ళి తీసుకునేవాళ్ళు. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఫర్ ద ఫస్ట్ టైం జజియా వాజ్ ఇంపోజ్డ్ ఆన్ బ్రాహ్మిన్స్ బై ఫిరోజ్ షా తుగ్లక్. ఎస్, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. జిజియా 712 ADలో నుంచి తీసుకున్నా కూడా అప్పుడు ఈయన సింధ్ రూలర్ని, దాహిర్ అనే సింధ్ రూలర్ని ఓడిపేసి గెలుస్తాడు కదా. మరి అప్పుడు దాహిర్ అనే ఆయన బ్రాహ్మణ్ రూలరు. మరి ఆ ఏరియాలో మొత్తము బ్రాహ్మణ్స్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అడ్మినిస్ట్రేషన్లో అన్నిట్లో. మరి హిందూయిజంకి అప్పట్లో బ్రాహ్మణ్ రూలర్స్ చాలా పాటుపడ్డారు కాబట్టి మరి ఆ టైంలో వీళ్ళ నుంచి ఎవ్వరూ వసూలు చేయలేదు. మరి ఫిరోజ్ షా తుగ్లక్ మాత్రము బ్రాహ్మణ్స్ దగ్గర నుంచి కూడా వసూలు చేయడం స్టార్ట్ చేశాడు. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. ఔరంగజేబ్ రివైవ్డ్ జజియా విచ్ వాజ్ అబాలిష్డ్ బై అక్బర్. ఎస్, అక్బర్ ఆయన సెక్యులర్ కింగ్ కాబట్టి ఈ జిజియా ట్యాక్స్ని, పిలిగ్రిమేజ్ ట్యాక్స్ని వీటన్నిటిని అక్బర్ అబాలిష్ చేశాడు. ఇవేమీ అవసరం లేదు.
అసలు మనం మక్కాకి వెళ్ళడానికి మనం ఏమన్నా ట్యాక్సులు కడుతున్నామా? లేదు కదా. మరి అట్లా హిందువులు ఎందుకు వాళ్ళ పుణ్యక్షేత్రాలైన వారణాసికి ఇవన్నిటికి వెళ్ళడానికి కట్టాలి, సోమనాథ్కి వెళ్ళడానికి కట్టాలి అని చెప్పి పిలిగ్రిమేజ్ ట్యాక్స్ని కూడా ఈ అక్బర్ అనే వ్యక్తి అబాలిష్ చేయడం జరిగింది. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. సో మరి ఫైనల్ స్టేట్మెంట్ ఏంటి? ఇట్ వాజ్ డ్యూరింగ్ జహందర్ షా రెయిన్ ఇన్ 1712 జిజియా వాజ్ అబాలిష్డ్ వన్స్ ఫర్ ఆల్ ఇన్ ఇండియా. అంటే అక్బర్ అబాలిష్ చేసిన తర్వాత ఔరంగజేబ్ తీసుకొచ్చిండు కదా. మరి ఔరంగజేబ్ తర్వాత ఉన్న బహదూర్ షా దాన్ని కంటిన్యూ చేసిండు. స్ట్రిక్ట్గా వసూలు చేయకపోతుండే, బట్ కంటిన్యూ మాత్రం చేసిండు. మరి దాని తర్వాత వచ్చిన జహందర్ షా, ఆయన వాజిర్ జుల్ఫికార్ ఖాన్ దీన్ని మొత్తానికి అబాలిష్ చేయడం జరిగింది. మరి ఈయన అబాలిష్ చేసిన తర్వాత ఏ రూలర్ కూడా ఇండియాలో జిజియా ట్యాక్స్ని ఇంప్లిమెంట్ చేయలేదు, ఆర్ జిజియా ట్యాక్స్ని వసూలు చెయ్యలేదు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. మరి మనకి ఇక్కడ ఇన్కరెక్ట్ అన్నాడు, కానీ స్టేట్మెంట్లు అన్నీ కరెక్టే ఇచ్చాడు. సో ఆన్సర్ ఏమవుతుంది? డి నన్. డి నన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నన్ ఆఫ్ ద ఎబో ఆర్ నన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. Now coming on to the next question. Consider the following statements ఇచ్చాడు. ఏంటో చూద్దాం. రాజారాం మోహన్ రాయ్ వాజ్ బరీడ్ ఇన్ ఇంగ్లాండ్ ఎట్ బ్రిస్టల్. ఇందాకే మాట్లాడుకున్నాం కదా. అక్బర్ టు నాకు బ్రిటిష్ క్వీన్తో మాట్లాడి పెన్షన్ పెంచిపియు అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసి నాకు రాజా అన్న బిరుదునిచ్చి ఇంగ్లాండ్కి పంపిస్తాడు. మరి అక్కడనే 1833లోనే ఈయన ఇంగ్లాండ్లో చనిపోవడం జరిగింది. మరి అక్కడ బ్రిస్టల్లోని ఒక గ్రేవ్ యార్డ్లో రాజారాం మోహన్ రాయ్ని సమాధి చేయడం జరిగింది. ఓకే, రైట్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ రినైసెన్స్ కదా. ఎస్, రాజారాం మోహన్ రాయ్. సతీకి వ్యతిరేకంగా చాలా పోరాడిండండి ఈయన. ఎందుకంటే వీళ్ళ అన్న చనిపోయినాక వాళ్ళ వదినని కూడా సతీ పర్ఫామ్ చేయించి బెంగాల్లో చనిపోతుందని, అది అసలు నచ్చని ఈయన మరి సతీకి వ్యతిరేకంగా చాలా పోరాటం చేసిండు. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కోసము, ఇవన్నిటి కోసము చాలా పోరాటం చేసిండు ఈయన. ఓకే, రైట్. మరి ఎందుకో కానీ ఇండియా మొత్తం ఈయన చేసిన విషయాల వల్ల లాభపడ్డా ఒక బెంగాల్ దాటితే ఈయన విగ్రహాలు ఎక్కడ కనిపించవు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి వాళ్ళ విగ్రహాలే కదా పెట్టాల్సింది. ఎస్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ స్టేట్మెంట్. బహదూర్ షా టూ ఎవరు? ద లాస్ట్ ముఘల్ ఎంపరర్ కదా. హీ వాజ్ బరీడ్ ఇన్ బర్మా ఎట్ రంగూన్. ఎస్, ఈయన మరి 1857 రివాల్ట్కి నాయకత్వం వహిస్తాడు కదా. ఎస్, మరి అందువల్ల ఈయనని అరెస్ట్ చేసి ఈయన ఇండియాలో ఉంటే మళ్ళీ ఎప్పటికైనా రివాల్ట్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈయన దూరంగా బర్మాలోని రంగూన్ జైలుకి తరలిస్తారు. మరి ఆయన అక్కడే చనిపోవడం జరిగింది. 1862లో అక్కడే ఆయన చనిపోవడం జరిగింది. మరి ఆయన సమాధి అస్థికలు అన్ని అక్కడనే ఉంటాయి కదా. మరి సెకండ్ వరల్డ్ వార్ టైంలో మన సుభాష్ చంద్రబోస్ కూడా ఈయననే ఇండియా యొక్క లాస్ట్ ఎంపరర్ అని చెప్పి గుర్తుపట్టి అక్కడ పోయి అంటే మొక్కేసి వస్తాడు కదా, ఆశీర్వాదం అనుకోండి, ఏమని అనుకోండి, పోయి దండం పెట్టేసి వస్తాడు. ఓకే, రైట్. ఆశీర్వాదం కోసం అనుకోండి, అది చెప్పలేం కదా మనం. ఓకే, సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. మరి రెండు స్టేట్మెంట్లు కరెక్టే కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ ఈస్ బోత్ 1 and 2 అండి. బోత్ 1 and 2. Now coming on to the next question. Who was the last Mughal emperor to sit on Peacock throne? Peacock throne మీద కూర్చున్న లాస్ట్ ముఘల్ ఎంపరర్ ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్: ఏ మహమ్మద్ షా, బి అహ్మద్ షా, సి బహదూర్ షా జఫర్, డి షా ఆలం 2. నాదిర్ షా అటాక్ చేసి దాన్ని తీసుకెళ్ళిపోతాడు కదా 1739లోనే. మరి బహదూర్ షా జఫర్ ఎప్పుడో 1857 ఆ టైంలో. ఈయన కాదు, షా ఆలం 2 కాదు, అహ్మద్ షా కాదు. ఆన్సర్ ఈస్ మహమ్మద్ షా రంగీలా అండి. 1739లో మరి మన నాదిర్ షా అటాక్ చేసినప్పుడు ఈయననే రాజుగుండే కదా. సో మరి అదే ఈయననే లాస్ట్ దాని మీద కూర్చోవడము. బేసిక్గా పికాక్ త్రోన్ ఎవరి టైంలో తయారు చేస్తారు? షాజహాన్ టైంలో తయారు చేపిస్తారు ఇది. మరి షాజహాన్ నుంచి తర్వాత వచ్చిన వాళ్ళు ఔరంగజేబ్, బహదూర్ షా 1 ఆర్ షా ఆలం,
ఆర్ జహేందర్ షా, ఫరూక్ సయ్యర్, వీళ్ళందరూ దాని మీదే కూర్చుంటారు. ఫైనల్గా మహమ్మద్ షా కూర్చుంటాడు. మరి ఈయన టైంలో ఆయన తీసుకెళ్ళిపోవడంతో ఇప్పటికీ ఆయన తీసుకెళ్ళింది కోహినూర్ డైమండ్, పికాక్ థ్రోన్ కదా. కోహినూర్ డైమండ్ అంటే ఇంగ్లాండ్లో ఇంపీరియల్ ప్యాలెస్లో ఉంది, అక్కడ ఇంపీరియల్ ప్యాలెస్కి సంబంధించిన దాంట్లో ఉంది అని మనకు తెలుసు. కానీ ఈ పికాక్ థ్రోన్ ఏమైపోయింది అనేది ఎవ్వరికి తెలియదండి. నాదిర్ షా తీసుకెళ్ళిపోయిన తర్వాత చరిత్రలో మరుగుపడిపోయింది ఒక రకంగా. ఇది ఎక్కడుంది ఏంటి అనేది ఎవ్వరికి ఇన్ఫర్మేషన్ లేదు, ఏ మ్యూజియంస్లో కూడా ఇది లేదు. ఓకే, రైట్. సో ఇదండి టోటల్ ముఘల్ ఎంపైర్స్ మీద మనం ఇప్పటి వరకు దగ్గర 5 వీడియోస్ చేశాను కదా, 5 క్లాసెస్. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి ముఘల్ ఎంపైర్. ఫస్ట్ పొలిటికల్ కాన్సెప్ట్స్, వాళ్ళు రాజులు వాళ్ళ టైంలో ఏమేం చేశారు అవి ఇంపార్టెంట్, వాటి మీద 2 వీడియోస్ చేశాము. అడ్మినిస్ట్రేషన్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఆర్ట్ అంటే ముఖ్యంగా మ్యూజిక్ అండ్ పెయింటింగ్స్, ఆర్కిటెక్చర్, మిస్లినియస్ టాపిక్స్, అండ్ మన ఫైనలీ డిసింటిగ్రేషన్ ఆఫ్ ముఘల్ ఎంపైర్. వీటి నుంచి మినిమం 3 క్వశ్చన్లు, మినిమం 3 క్వశ్చన్లు మీరు రాబోయే తెలంగాణ గ్రూప్ 2లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మినిమం 3 వస్తాయండి. ఎందుకంటే మొన్న ఈ మధ్య రీసెంట్గా మెడివల్ ఇండియా మీద క్వశ్చన్లు గ్రూప్ 1లో ఇచ్చినప్పుడే 2 క్వశ్చన్లు ఇచ్చిండు, వీటి మీదే ఇచ్చిండు. సో మరి గ్రూప్ 2లో సపరేట్ మెడివల్ ఇండియా 10 మార్కులకు ఉంది కాబట్టి అందులో మీరు మినిమం 3 క్వశ్చన్స్ ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, రైట్. మరి మనం మెడివల్ ఇండియాలో ఆల్రెడీ రాజ్పూట్ కింగ్డమ్స్ మాట్లాడుకున్నాం, ఢిల్లీ సుల్తాన్ల గురించి మాట్లాడుకున్నాం, మరి విజయనగర కింగ్డమ్ మాట్లాడుకున్నాం, సూఫీ భక్తి మూమెంట్స్, సిక్కిజం మాట్లాడుకున్నాం. ఇక ముఘల్ ఎంపైర్ కూడా అయిపోయింది కాబట్టి మరి మిగిలింది ఏంది? మరాఠాస్, శివాజీ అండ్ మరాఠా కాన్ఫెడరసీ ఉంటుంది కదా, వాళ్ళందరూ 5 సపరేట్ అవుతారు కదా. బోన్స్లేస్, పేష్వా, ఆ పేష్వాల టైంలో ఏం జరిగింది, ఇట్లా ఇలా 5 ఉంటారు కదా. ఎస్, మరి ఇది ఒక్కటే మిగిలిందా? ఎస్. ఇంకొకటి ఏంటంటే మెడివల్ ఇండియాకి సంబంధించి ఈ మెడివల్ ఇండియా అండ్ యాన్షియంట్ ఇండియా రెండుకి సంబంధించి ఫారిన్ ట్రావెలర్స్ మీద క్వశ్చన్స్ బాగా వస్తున్నాయండి. సో నేను స్టార్టింగ్ నుంచి అసలు ఇండియాకు ఫారిన్ ట్రావెలర్స్ ఎవరు వచ్చిర్రు, యాన్షియంట్ ఇండియా నుంచి మెడివల్ ఇండియా వరకు ఎవరెవరు వచ్చిర్రు అనేది దాని గురించి కూడా ఒక సపరేట్ క్లాస్ చేస్తాను. ఫైనలీ మరాఠాస్ కంప్లీట్ అయిన తర్వాత ఆ క్లాస్ వస్తుందండి. సో దాంతో మనకు మెడివల్ ఇండియా అనేది మొత్తంగా అయిపోతుంది. సో దెన్ వీ విల్ బి స్టార్టింగ్ విత్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ఇంటూ ఇండియా. మోడర్న్ ఇండియాకి మనము వెళ్దాము. ఓకే, మనం ఆల్రెడీ రాజ్పూట్ డైనాసిటీస్ గురించి చెప్పాను. ఎర్లీ ముస్లిం ఇన్వేజన్ ఆఫ్ ఇండియా చెప్పాను, అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం, ఢిల్లీ సుల్తానేట్, విజయనగర కింగ్డమ్, బహమ్మనీస్, ముఘల్స్, ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏం మిగిలింది? 2 విషయాలు. ఒకటేమో మరాఠాస్ అండ్ శివాజీ, అండ్ ఫైనల్గా ఈ ఫారెన్ ట్రావెలర్స్ మీద క్వశ్చన్స్ బాగా వస్తున్నాయి కాబట్టి అదొక్కటి మాత్రం మళ్ళీ ఒకసారి చెప్తానండి. ఓకే, రైట్. ఐ హోప్ మీకు మరి క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. ముఘల్ ఎంపైర్ వెరీ ఇంపార్టెంట్, చాలా డీప్గా చదవండి. ఒకవేళ మీకు ఈ క్లాస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ T1 అకాడమీ. అలాగే మీతో పాటు ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.